మీరు విశ్వాసాన్ని నుంచి వీళ్ళ జాగ్రత్త పడగలిగినట్లయితే మనల్ని బట్టి మరొకరు సేవ్ అవుతారు. చాలా మంది ఈ విషయాన్ని గమనించుకోవట్లేదు. ఎంత చక్కగా మంచి నీళ్లు దేవుడు మనకు చేశారు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో కీర్తనల గ్రంథము 78వ కీర్తన 26వ చరణం నుండి 31 వరకు చదువుకుందాం. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ఒక స్క్రీన్ కూడా కింద ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు చూస్తూ వాక్యం వింటే మంచిది. అలాంటి యొక్క అవకాశం మన కింద ఉన్న వాళ్ళకి లేదు కాబట్టి ఒకవేళ మీరు ప్రార్థన చేయండి. దేవుడు వీలు కలుగు చేస్తే అక్కడ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూడా మళ్ళీ ప్రొజెక్టర్ ఉన్నాం. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడినటువంటి పనులు, కానీ చేద్దాం. ప్రభు మనకు సహాయం చేస్తారు. ప్రార్థన చేయండి. ఇంకా కొన్ని కార్యాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తుమ్మపాడు నుంచి వస్తున్నటువంటి బిడ్డలు కొంత ఇబ్బందికి లోనవుతూ, అది ముఖ్యంగా సహోదరులు బస్సులు సరిగా దొరక్క టైంకి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం అయితే తుమ్మపాడులో కూడా ఒక ప్రార్థన మందిరం లేకపోతే ఒక ప్రార్థన సహవాసాన్ని అక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దాదాపు కొన్ని సంవత్సరాలుగా విడవకుండా మరి సహోదరి మనము గారి సుశీలమైంది ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. దేవుడు తన మహాప్రభుతోటి మనము బలపరిచి మరిన్ని స్థలాల్లో ఆయన నామాన్ని మహిమపరచడానికి ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మనుషుల సహాయం వ్యర్థము, దేవుని సహాయం మేము ప్రాకారములను దాటుము అని రాయబడుతుంది దేవుని వాక్యంలో. కనుక దేవుని సహాయం వల్ల మనము లేదా మరిన్ని స్థలాల్లో ఆయన నామాన్ని మహిమపరచడానికి అవకాశం ఉంటుంది. 78వ కీర్తన మీరు తీసేదనుకుంటున్నాను. 493వ పేజీ, పాత నిబంధన గ్రంథం 26 నుంచి 31 వచనాలను మనం చదువుకుందాం. 26 ఒకరు చదవండి పురుషులు, 27 స్త్రీలు చదవండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 30 నుంచి 31వ వచనం నుంచి 34 వరకు మనం చదివినట్లయితే ఇలాంటి యొక్క దేవుడికి కోపం పుట్టించే స్థలము, ఆ స్థలము పేరు ఇక్కడ రాయబడలేదు, ఇక్కడ మనకు మాటలు కనబడతాయి. ఇలా 32వ వచనం మనం చదువుకున్నాం. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేలను కూర్చుకొనిచుండి, తక్కువ కూర్చుకున్నవాడు 100 తూములను కూర్చుకొని, తరువాత వాడు తమ కొరకు పాలెల చుట్టూ వాటిని పరిచి, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందులు ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్బోతు హత్తావా అను పేరు పెట్టబడును. ఏ పేరు పెట్టబడింది? కిబ్బోతు హత్తావా అనే పేరు పెట్టబడింది. ఇలా ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు గత వారం కాక ముందు వారం దేవునికి కోపం పుట్టించే 3 స్థలాల గురించి మనం చెప్పుకున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? తబేరా. మొదటిది ఏంటి? తబేరా. రెండవది ఏంటి? మస్సా. మూడవది ఏంటి? కిబ్రోతు హత్తావా. ఈ 3 అనుభవాలు కూడా దేవునికి కోపం పుట్టించేటువంటి విషయాలు అన్నమాట. దేవునికి కోపం పుట్టించేటువంటి విషయాలు. ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఉన్నారు. వారిని నడిపిస్తున్నటువంటి నాయకుడు, దేవుడు నియమించిన నాయకుడు అయిన మోషే ఉన్నాడు. మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వారు యాత్ర చేస్తున్న పరిస్థితుల్లో
దేవుడు వారిని ఆశ్చర్యకరంగా పోషిస్తున్నాడు. దేవుడు వారి మధ్యలోనే ఉన్నాడు, ఆయన దూరంగా లేడు. ఈరోజు కూడా మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువు మనకు దూరంగా లేడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంటుంది, మీ సహనము సకల జనులకు తెలియబడినది, ప్రభువు సమీపముగా ఉన్నాడు అని చెప్పి. ఇంగ్లీష్ లో మనం ఆ వచనాన్ని చదివితే ద లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్ అంటారు. అంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఎలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. ఎవరు సమీపంగా ఉన్నారు? మనం ఆరాధన చేస్తున్న ప్రభువు, మన ఆరాధన అందుకుంటున్నటువంటి ప్రభు మన యొక్క సమీపముగానే ఉన్నాడు కానీ మనకు దూరంగా లేడు. మనకే కాదు, అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటిస్తూ, ఏథెన్సు పట్టణంలో ఉన్న వారికి సువార్తను ప్రకటిస్తూ పౌలు చెప్తాడు, మనము ఆయన యందు బ్రతుకుతున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, ఆయన యందు మనము చలించుచున్నాము, ఆయన మనలో ఎవరికి కూడా దూరముగా ఉండేవాడు కాడు. ఎంత దగ్గరగా వచ్చేసాడు అని అంటే సమీపముగా వచ్చేసాడు. చూడదగిన విధంగా, మాట్లాడదగినటువంటి విధంగా, సహవాసం చేయగలిగిన విధంగా మనతో ఎంతో దగ్గరగా ఆయన వచ్చేసాడు. కాబట్టి ఇలా యేసు క్రీస్తులో మనకు దేవుడితో ఏం కలుగుతుందంటే సహవాసం అనేది దొరుకుతూ ఉంది. నువ్వు అక్కడ ఉండవు, అక్కడ నుంచి చూసేది అంతే, అదేనా లోపల మాత్రం రాబోతుంది అనేటువంటి పరిస్థితి యేసు దగ్గర లేదు. హల్లెలూయా. కనుక పిల్లగా ప్రేమతో ఎవరినైనా కూడా చేతులు చాపి పిలుస్తున్నవాడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. ఆయన నమ్మినటువంటి బిడ్డలతో ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుకు మరొక పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు ఆ పదమునకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎవరు తోడై ఉన్నారు? అన్నదమ్ములు ఒకవేళ పిల్లల తోడు లేకపోవచ్చు, అక్క చెల్లెల తోడు లేకపోవచ్చు, ఒక్కొక్కసారి ఉన్న తోడే వెళ్ళిపోవచ్చు. అంటే మనము పిల్లల మన ఎడబాసి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, ఈ దినం ఒకవేళ నేను ఎవరు విడిచిపెట్టినా కూడా ఈ లోకంలోనే ఉన్నారు కానీ వాళ్ళని విడిచిపెట్టేసారు, అలాంటి పరిస్థితి అయినా, లేకపోతే మరణించడం ద్వారా వారికి పూర్తిగా నీవు దూరం అయిపోయావు, ఇలాంటి పరిస్థితి అయినా కూడా అందుకనే దేవుడు తనతో ఏమని పరిచయం చేసుకున్నాడంటే తండ్రి లేని వారికి నేను తండ్రిని అన్నాడు, తల్లి లేని వారికి ఆయన తల్లి, అంతే. అందుకనే ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను నిన్ను ఆదరించదను అని చెప్పి ఆయన తెలియజేసుకున్నాడు పిల్లల. అలాగే పిల్లల విధవరాండ్రకు ఆయన న్యాయకర్త అయి ఉన్నాడట. అంటే నిన్ను పట్టించుకోకుండా వదిలేడు ఆయన. నీకు ఒక లోటు ఉంది, ఆ లోటులో ఆయన నిలబెడతాడు అనమాట. అదే విషయం మనం గమనించుకోవాలి. అర్థమవుతుందా? ఈ రోజున ప్రతి చోట కూడా ఒక ఒంటరితనం అనేది కనబడతా ఉంది, నాకెవరు లేరండి అని చెప్పి. అని ఒక మాట చెప్తున్నాను, ఆయన అంటున్నాడు నేనున్నాను నీకు అంటున్నాడు. చప్పట్లు కొట్టారు, నేనున్నాను నీకు అంటున్నాడు. కొంతమంది చప్పట్లు కొట్టలేదు, అర్థం అవ్వట్లేదు, ఉంటే ఏమో చెప్పండి అనుకున్నట్టుగా ఉపయోగపడలేదు. మీరు ఏమంటే దేవుడిని స్తుతించుట మంచిది. ఒక చక్కని పాట ఉంది, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. మనుషులు తోడుగా ఉండరు. ఒకవేళ నేను వెళ్ళిపోవచ్చు, నా భార్య వెళ్ళిపోవచ్చు, లేదంటే నా భార్య వెళ్ళిపోవచ్చు, నేను వెళ్ళిపోవచ్చు, మేమిద్దరం వెళ్ళిపోవచ్చు, మా పిల్లలు వెళ్ళిపోవచ్చు. కానీ పిల్లల దేవుడు మాత్రం ఎప్పుడూ ఉండేవాడు. ఆయనకు చావు లేదు. దేవుడికి స్తోత్రం. మనకేముంది? పుట్టుగా ఉంది, చావు ఉంది. ఆయనకు చావు లేదు. ఆయన అమరుడు. ఏమంటే ఆయన అమరుడు. కొంతమంది గురించి వాళ్ళు చేసినటువంటి కొన్ని పోరాటాలను బట్టు, కొన్ని సాధించినటువంటి వాటిని బట్టు వారు చనిపోయినప్పుడు ఏమంటారంటే అందరూ కూడా అమరహే అంటారు. కానీ అమరహే అన్నది ఎక్కడ మనం చూపించండి, ఎక్కడ ఉన్నాడు అని అంటే మనుషుల హృదయాలలో ఒక స్థానం సంపాదించుకున్నాడు. కనుక ఈ వ్యక్తి మరణించినప్పటికీ కూడా ఇతను గురించినటువంటి జ్ఞాపకాలు ఎప్పటికీ మేము మర్చిపోలేము అన్నటువంటి వాళ్ళ గురించి ఆ మాట అంటారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు, మన సమీపంగా ఉన్నాడు. అంతేకాదు మనలో నివసించేవాడుగా ఉన్నాడు, మనము ఆయనకు మందిరాలుగా చేసుకున్నవాడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆయన దూరంగా లేడు. ఇక్కడ ఉన్న పరిస్థితి మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల దేవుడు ఆకాశం నుండి మన్నాతో పోషిస్తున్నాడు అనుదినం కూడా. కానీ ఒక రోజున వారికి దేవుడు ఇస్తున్నటువంటి మన్నాతో వాళ్ళకి తృప్తి లేదు. ఎందుకే వాళ్ళకు తృప్తి లేదు. దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో తృప్తి చెందకపోవడం వల్ల ఎంత భయంకరమైనటువంటి నష్టం వాళ్ళకి జరిగింది చెప్పాలంటే. దేవుడు ఇచ్చినటువంటి వాటిలో తృప్తి చెందడం నేర్చుకోవాలి. దేవుడు ఇచ్చిన భార్యను బట్టి, భర్తను బట్టి, పిల్లలను బట్టి, కుటుంబాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి వారి యొక్క కుటుంబ జీవితంలో దేవుని బిడ్డలను దేవుడు మహిమపరచాలి. ఒకవేళ వెళ్ళిపోయినా కూడా దేవుడు మహిమపరచాలి. ఎందుకు? కారణం ఏంటంటే అంతవరకు నీ జీవితంలో ఉంచాడు, ఇప్పుడు ఆయన తీసుకున్నాడు. దాని చిత్తం, దాని ఇష్టం, దాన్ని ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. నువ్వు ఉంటావా, నేను ఉంటాను, ఎవరు ఉండవు.
అర్థమవుతుందా? అని ఆయన యొక్క చిత్తాన్ని నువ్వు గుర్తించి గమనించినప్పుడు వీళ్ళని ఆయనను స్తుతించగలిగే వ్యక్తిగా ఉంటావు, అనుమానం ఏమవుతాం లేదు. అయితే ఇక్కడ గమనించండి, వీళ్ళు ప్రతిరోజు మన్నా తింటా ఉన్నారు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ప్రతిరోజు కూడా కూరగాయలు పెట్టారు అనుకోండి ఇంట్లో, తినడానికి కొంచెం ఒక్కొక్కసారి మనము ఇబ్బంది పడుతూ ఉంటాం. కనీసం ఏదో ఆదివారం అయినా లేకపోతే మధ్యలో ఏదైనా ఒక రోజైనా ఏదో కొంచెం మొక్క అయినా ఉండాలి కదా కనీసం. వీళ్ళు ఎంత వీళ్ళగా అలాంటి ఆ మనస్సుతో ఆలోచన చేస్తున్నారు. దేవుడు మన్నాలు ఇస్తున్నాడు, కష్టపడకుండా వారికి ఆహారం దొరుకుతుంది. మంచి ఆహారం మన్నా అంటే ఇలాంటి ఆహారం కాదు, అది చాలా మంచి ఆహారం. ఇంకొకటి చెప్పాలంటే అది దేవదూతలు తినే ఆహారం అంట. దేవుడి స్తోత్రం కలుగుతుంది. దేవదూతలు తినే ఆహారం దేవుడు పెడతా ఉంటే అది ఎక్కడ దొరుకుతుంది? ఏ వాటిలో దొరుకుతుంది? ఏమంటే ఏ ఇంట్లో దొరుకుతుంది? ఏ పొలంలో పండిస్తారు? ఎక్కడ దొరకదు. ఏమంటే అలా ధాన్యం మంచిదంటే అది కొనుక్కొని తినడానికి ఈ రోజున మనం ఆసక్తి కనపరుస్తూ ఉన్నాం. ఏమంటే కొంతమంది స్వర్ణ తింటే, కొంతమంది సోనా మసూరి తింటే, కొంతమంది బీపీటీ తింటే, కొంతమంది ఇంకోటి తింటే ఏది మంచిదైతే కొంతమంది రైస్ ముడిబియ్యం తింటున్నారు, ఆరోగ్యానికి మంచిదని. కానీ దేవుడు ఇస్తున్నటువంటి ధాన్య ఆహారము అనేది, మన్నా అనేది దేవుడే ఇస్తున్నటువంటి ఆహారం. చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనబడుతుంది 78వ కీర్తన 25వ వచనంలో చదివితే అక్కడ రాయబడి ఉంది, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. హల్లెలూయా. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను. ఎక్కడి నుంచి పంపాడు? ఏ వాటి నుంచి పంపించాడు? ఏదైనా మనం కార్యక్రమం పెట్టుకుంటాం, ఈవేళ మనం అందరికీ భోజనాలు ఇక్కడే ఉంటాయి అంటాం. ఎక్కడ కూడా పొయ్యలు ఇచ్చినట్టు కానీ ఎక్కడ అన్నింటి జనాలు అన్నింటి పరిగెడుతున్నట్టు ఇటువంటి ఏం కనిపించదు. ఎలాగా మరి అంటే ఎక్కడో ఆర్డర్ చేశారు. అక్కడ నుంచి ఏమవుతుంది? మనకి సమయానికి పంపించబడుతుంది. ముందే పంపించేసారు అనుకోండి, మన దృష్టి దాని మీదే ఉంటుంది. సాధారణంగా చాలా వరకు మన దృష్టి భోజనం మీద ఉంటుంది, వాక్యం మీద ఉంటుంది. అంటే మీరు అలాంటి వాళ్ళు కాదనుకోండి, కొంతమంది ఉన్నారు ఇదే ద్వారపూడిలో భోజనాలు అంటే మాత్రం వల్ల ముందు ఉంటారు, ప్రార్థన అంటే మాత్రం వెనకాల ఉంటారు. అర్థమైందా? కానీ ద్వారపూడిలో ఎవరైతే భోజనాలు కాదని మాకు వాక్యమే కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే మందిరంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. మేము కింద ఉన్నాం కదండి మేము అని అంటారేమో, వాళ్ళు కూడా అంతే. లేకపోతే ఆహారం ఎందుకు కూర్చుంటారు? కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఆహారము శ్రేష్టమైన ఆహారము, మంచిదైనటువంటి ఆహారము. ఆ అరణ్యంలో వారు దేవుని వలన పోషించబడుతున్నారు. వాళ్ళు ఏం చేయాలి? మనం పాట పాడతాం కదా, ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఏం చేయాలి? స్తుతించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పొద్దున్న తింటే, మధ్యాహ్నం తింటే, సాయంత్రం తింటే, అర్థమైందా? ఇంకా 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 పోగు చేసేసుకుంటున్నారు. ఏంటది? మన్నా కదా మాంసం. అర్థమైందా? ఏమండి? పొద్దున్న అదే, మధ్యాహ్నం అదే, సాయంత్రం అదే. ఎంత ఎలా తింటున్నారు అంటే వాళ్ళు అసలు దేవుని స్తుతించాలనేదే మర్చిపోయారు. ఈ రోజున నేను కూడా ఒక మాట చెప్తున్నాను, మనకు ఎక్కువ అయిపోవడాన్ని బట్టి వ్యర్థం చేస్తున్నాం చాలా వరకు. రెండవది ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయేటంతటి సమృద్ధిలో ఈరోజు ఒకవేళ నీ ఉన్నట్లయితే జాగ్రత్త వేయాలని చెప్తున్నాను. దేవుణ్ణి మర్చిపోయేటంతగా ఒకవేళ నువ్వు ఆహారం తింటూ, నువ్వు సుఖపడుతూ, నువ్వు దేవుని స్తుతించలేని వ్యక్తి అయితే నీకు మరణం పొంచి ఉంది కరెక్ట్గా చెప్తున్నాను. ఏమండి? దేవుడు ఇంతగానో జ్ఞాపకం చేసుకున్నాడు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, దేవుడు ఇంత గొప్ప వాక్యాన్ని నాకు ఇచ్చాడు, ఇంత గొప్ప సహవాసాన్ని నాకు ఇచ్చాడు. దానికంటే తిండెక్కువైపోయిందా నీకు? ఇంకా ఈ వీళ్ళకి ఏం పేరు పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే? ఏ జనులంట? అంతకుముందు నా జనులుగా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మాంసాపేక్ష కలిగినటువంటి జనులు. మనకు చాలా అపేక్షలు ఉంటాయి. కొంతమందికి ధనాపేక్ష కలిగినటువంటి జనులు. ఇక్కడ ఏంటంటే ధనాపేక్ష కలిగినటువంటి జనులు ఇలా దాన్ని ఆశించేవారు, దాన్ని వెంబడించేవారు, దేవుని సన్నిధిని విడిచి తిరుగుతున్నటువంటి వాళ్ళకు కూడా నానా బాధలతో తమను పడుచుకున్నారని నాకు ఏం చెప్తా ఉంటాయి. ఏ అపేక్ష అయితే నీలో ఉందో అది దేవుని కంటే ఎక్కువైపోకూడదు. నీకు వాక్యంలో ఎక్కువైపోవడంలో గమనించండి. మాంసాపేక్ష కలిగి ఉండటం అనేది ఏదో ఒకసారి పిల్లలు ఆశపడడం ఒకవేళ మంచిదేమో, కానీ మాటి మాటికి ముక్క లేకపోతే ముద్ద తగ్గదు అన్నటువంటి పరిస్థితుల్లోకి మాత్రము మనం వెళ్ళకుండా చూసుకోవాలి. అర్థమవుతుందా?
దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో, దేవుడు ఏదైతే మనకు పెట్టాడో అది ఎటువంటిదో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆహారాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించి పుచ్చుకోవడం మంచిది. ఎప్పుడు ఇదైనా అనేటువంటి ఆలోచన మాత్రం మనకు రాకుండా మనం చూసుకోవడం మంచిది. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? జనులు దినమంతయు, ఆ రాత్రి అంతయు, మరుసటి దినమంతయు, ఎన్ని రోజులు తిన్నారో పాపం. ఏమంటే దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఏమంటే ఒక్కసారి కూడా దేవుని స్తుతించలేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎలా సంపాదించుకున్నారో తెలుసా? వాళ్ళు ఏడ్చారట మాంసం కోసం. ఏంటయ్యా మోసే, కనీసం మాకు ముక్క అయినా లేదు, ఏంటి ఏమి లేదు, ముక్క అయినా లేదు. ఆదివారాలు వచ్చినాయి అంటే ఇప్పుడు అక్కడక్కడ కొంత బ్యాట్లు వేస్తూ ఉంటారు కదా, అక్కడక్కడ షాపుల దగ్గర చూడాలి జనాలు ఎలా ఉంటారు. ఏమండి జనాలు ఎలా ఉంటారు? ఎందుకు కారణం ఏంటంటే వారంతా వీళ్ళగా ఒకవేళ కూరగాయలు తింటారు మొగాన్ని, ఆదివారం వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మొక్క తగలాలి. ఏమంటే ఒకవేళ తగలకపోతే ఏంటి, మొక్క కోసం రెడీగా ఉండి అన్ని నూరేసుకుని వచ్చారా ఇంటి దగ్గర. ఇంటికి వెళ్ళిన తర్వాత గబగబా కాలు పెట్టేసుకుని తినేసిలాగా రెడీగా పెట్టుకుని వచ్చారా? మీరు అలా చేసి ఉంటారంటే అందరూ ఉపవాసం ఉండొస్తారు కదా తాపలకి. కానీ ఇక్కడ చూడండి ఎలాగ తింటున్నారు వాళ్ళంటే, కావున జనులు దేవుడు వారికి ఎంతో ఇచ్చేసాడు. ఇక్కడ చూడండి, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించి పాలెం చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు, అంటే దాదాపు కొన్ని 300 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఏమంటే సముద్రపు పూరేళ్ళు వాళ్ళ యొక్క ఇంటి ముందు, గుడారం ముందు వాళ్ళు ప్రయాణం చేసేటువంటి దారిలో సమృద్ధిగా దేవుడు పడేసారా తినాలే అన్నట్టుగా. తినలే, ఎంత తింటే అంత తింటున్నాడు. కానీ వీళ్ళు తిండిలో పడిపోయి ఏం చేశారు తెలుసా? తిండిలో పడిపోయి ఏం చేశారు? దేవుడిని మర్చిపోయారు. దేవుడిని మర్చిపోయారు. ఏమంటారు? వాక్యం మర్చిపోయారు. దేవుడిని స్తుతించడం మర్చిపోయారు. కొంతమంది రక్షణ పొందేమనే విషయమే మర్చిపోతున్నారు. వాక్యం చదవడమే మర్చిపోతున్నారు. ఏ బాబు వాక్యం చదివేవా అని పిల్లల్ని అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా కొంతమంది చెప్పే సమాధానం ఏంటంటే చదవలేదండి. ఎంత ధైర్యం మీకు? చదవకుండా ఎలా ఉండగలుగుతున్నావు? అసలు భోజనం చేసేవా? చేశాను. ఎప్పుడైనా సరే టిఫిన్ చేసేవా? చేశాను. సాయంత్రం కనబడితే ఇప్పుడు వెళ్తాను భోజనం. ఎంత చక్కగా భోజనం చేసి కడుపు నింపుకుంటున్నటువంటి నీకు దేవుడి వాక్యం చదవడానికి టైం లేదా? ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదా? ఇక్కడ చూడండి, మాకు కడుపార తిని, ఎలా తిన్నారట? కడుపార తిని తనిసిరి అంటే అర్థం ఏంటంటే, ఒక్కొక్కసారి చూడండి బ్రేవ్ అంటాం కదా, అలాగా వాళ్ళు తిని ఏమంటే తెలుస్తున్నారు అనమాట. తీర్పులు వస్తారు మనకి. అయినా కూడా వారు దేవుడు స్తుతించట్లేదు. వారు ఆశ తీరక మునిపే జరిగింది ఏమంటే, ఒక తెగులు దేవుడు పంపించాడట. ఆ తెగులుకు వాళ్ళు రాలిపోయారట. ఎందుకంటే కారణం ఏంటంటే వారు తిండి మీదనే ధ్యాస పెట్టుకున్నారు. వాక్యంలో రాయబడి ఉంది, కొంతమంది ఉన్నారంట, వాళ్ళ పేరు ఏంటంటే క్రేతీయులు. తీతుకు రాసినటువంటి పత్రిక మనం చూస్తే, తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవర్తనలో ఒకడు ఇట్లను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులు ఉన్నారు. ఏమై ఉన్నారట? సోమరులుగా ఉన్నారు, తిండిపోతులుగా ఉన్నారు. తిండిపోతులుగా ఉండడం మంచిది కాదు. బైబిల్లో కొన్ని పోతులు ఉన్నాయి, ఆ పోతులుగా మనం ఉండకూడదు. సోమరిపోతని, తిరుగుపోతని, తిప్పిపోతని, తిండిపోతని, వదలపోతని, పొగరపోతని, ఇలాంటి పోతులు మనం ఉండకూడదు. అర్థమైందా? క్రేతీయులు ఎలాంటి వాళ్ళు అంటే ఎల్లప్పుడూ బతికలు అంటే వాళ్ళు ఎప్పుడూ నమ్మడానికి లేదు. రెండవది ఏంటంటే దుష్ట మృగములు లాంటి వాళ్ళు అంటున్నారు. ఎలాంటి వాళ్ళు? దుష్ట మృగములు లాంటి వాళ్ళు. వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ క్రియలు కానీ, వాళ్ళ పనులు కానీ, వాళ్ళ యొక్క జీవితం చూస్తే చాలా భయంకరంగా ఉంటారు. వాళ్ళ ప్రవర్తన చాలా రౌడీగా ఉంటారు, చాలా మూర్ఖంగా ఉంటారు, చాలా మొండితనంగా ఉంటారు. దేవుని లెక్క చేయరు వాళ్ళు. మనుషులను కూడా ప్రేమించరు వాళ్ళు. సరిగా వాళ్ళ తిండి వాళ్ళకి కావాలంటే సోమరులు వాళ్ళు. కూర్చున్న దగ్గర నుంచి కదలలేరు వాళ్ళు. సోమరులు. తర్వాత తిండిపోతులట. దేవుడు చెప్తా ఉన్నాడు, వీళ్ళగా ఇలాంటి లక్షణం మనలో ఉండకుండా చూసుకోవాలి. అందుకనే కడుపు నిండా తినేయకుండా
కొంత ఖాళీ ఉంచుకోవడం మంచిది. అర్థమవుతుందా? కడుపు నిండా తినేసామనుకోండి, కంటి నిండా నిద్ర వచ్చేస్తుంది. కొంచెం ఒకవేళ ఖాళీగా ఉందనుకోండి, ఏమవుతుంది తెలుసా? ఏదో కాస్త కురుకుపాట్లు అంటున్నాం, లేకపోతే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఆలోచన చేయండి. దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఇలా సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు కదా అని సమృద్ధిగా తిని ఇంక ఇతరులను కూడా పట్టించుకోవాలి. నేను చూస్తూ ఉంటాను కొన్నిసార్లు. ఏంటంటే ఫస్ట్ లైన్ వాళ్ళే, సెకండ్ లైన్ వాళ్ళే, మళ్ళీ థర్డ్ లైన్ మళ్ళీ వాళ్ళే, ఫోర్త్ లైన్ కూడా వాళ్ళే. ఎందుకంటే ఎవరో ఏమంటారు, ఎందుకంటే తినవయ్యా, తిను బాబు, తినమ్మా అని అంటారు. వాళ్ళు తినంటున్నారు కానీ నీకు అది మంచిదేనా? నీకు అది మంచిదా? అలా తినడం మంచిది కాదు. కనుక పిల్లరా, తిండి ఏమంటే ఎంతవరకు అవసరమో అంతవరకే తిండి తిని ఎంత తిండి తింటున్నామో అంత పని చేయగలుగుతాం. అప్పుడు ఆరోగ్యానికి మంచిది. ఎంత తిండి తింటున్నామో అంత పని చేస్తే అది ఆరోగ్యానికి మంచిది. ఏమంటే కానీ తిండి తింటాం కానీ సరిగా పని చేయలేదు అనుకోండి, ఈ తిన్నది సరిగా అరుగుదలలోకి రాదు, ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం అర్థం చేసుకోండి. సరే, ఇక్కడ ఉన్న విషయం మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఇచ్చినటువంటిది తింటూ 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 తింటూనే వెళ్ళిపోయారు. జరిగింది ఏంటో తెలుసా? దేవుడు వారి మీద దేవుడి కోపం దిగింది. వారు అరణ్యంలోనే రాలిపోయారు. అరణ్యంలోనే వారు చనిపోయారు. వారు చనిపోయినటువంటి ఆ స్థలము ఏమని పిలువబడిందంటే కిబ్రోతు హత్తావా అని పిలువబడింది. అంటే దురాశ కలిగినటువంటి జనులు సమాధులు కలిగినటువంటి స్థలం. ఒక సమాధిని చూస్తే పలానా ఎక్కయ్యమ్మ గారు నిద్రించారు. సారీ, ఇక్కడ ఎవరైనా ఎక్కయ్యమ్మ గారు పంపించారు. పోనీ వెంకటరెడ్డి గారు నిద్రించారు. ఇక్కడ ఎవరు వెంకటరెడ్డి గారు చనిపోయారు అని దాని మీద ఉంటుంది కదా సార్ సమాధి మీద. వీళ్ళ సమాధుల మీద ఏమన్నా ఉంటుందంటే వీళ్ళు ఎవరో తెలుసా? దురాశ కలిగినటువంటి జనులు సమాధులు. చూసారా అంత దారుణమా? చూసారా? దురాశ అనేది పిల్లలు మనకు మంచిది కాదండి. దురాశ మంచిది కాదు. నువ్వు తగిన విధంగా ఆశించాలంటే ఆశించకూడని వాటిని నువ్వు ఆశించకూడదు. ఎక్కువగా నువ్వు పిల్లల దాని మీద మన మైండ్ పెట్టకూడదు. వాక్యం ఏం చెప్తుందో గమనించండి. అందుకని అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలోనికి రండి, ఉపవాసం ఉండి. అర్థమవుతుందా? కొన్నిసార్లు చూడండి, పిల్లలేమో అమ్మ నాన్న మాట ఏదైనా నేను వచ్చేది ఇంకా అంతే. ఒక రోజంతా ఉండిపోతారు. ఒకసారి జనం ఒరే బాబు నీ కోసమనమ్మా నాన్న మట్టలు తెచ్చాడురా, నీ కైమా ఇస్తున్నాను కైమా తెచ్చాడురా, అర్థమైందా? నీ కోసం దేవుడు వేసేదిరా తిన్నా. అలాగా ఒక రోజు అలాగా పాపించుకున్నాను అనుకుని ఆ పూట కోసం ఉన్నాను దేవుడి మందిరంలోకి రండి, దేవుడి స్తోత్రం కలుగుతాను. మగవాళ్ళు కూడా ఎంత తక్కువగా నేను తిన్నాక అని బయటికి వెళ్ళిపోతాం. అంటే నేను కూడా మగవాడిని కాబట్టి బయటికి వెళ్ళాక ఏ టిఫినో చేస్తారు, మీరు ఏం కంగారు పడిపోతలే. అర్థమైందా? ఫోన్ చేయకుండా వెళ్తున్నాడని బాధే తప్ప గుంతుల మీదకి వెళ్ళిన తర్వాత అమ్ముతారేస్తారంటే తినేస్తాడు ఈ మహానుభావుడు. అర్థమైందా? మీరేం చేస్తారంటే అలా కూర్చుని ఈ అనుభవం చేయలేదు, ఈ అనుభవం చేయలేదు, ఈ నివారణ దిగి వచ్చారు. ఎంత బుద్ధిమంతులు లాగించినారా? అలాంటి దగ్గర మాత్రం మనకి ఎంత పట్టింపు. కొత్త నుంచి సాయంత్రం దాకా మా ఆయన నేను మాట్లాడుకోవట్లేదు, ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు మాట్లాడుకుని మాట్లాడి అంతే. అలాగుంటారమ్మా ఒక్కొక్కసారి. అప్పుడు వాళ్ళకి ఇల్లు తెలిసి వస్తుంది, ఏంటి ఇల్లు తెలిసి వస్తుంది, అలాగే ఉండాలంట. ఇంకో పెద్ద చెప్తుంది ఎవరికే ఈ చిన్నవాడికి అలాగే ఉండాలి. వాళ్ళకి తెలిసి వస్తుంది విలువ. నీకు తెలిసి రావడం కాదు, నీకు మంచిది కాదు. అది వచ్చేటప్పటికి మళ్ళీ నువ్వు కోపం మొఖంగా పెట్టుకుని లోపల కూర్చోకుండా వచ్చేటప్పటికి వచ్చేసారు చక్కగా నీట్గా అన్ని కూడా శుభ్రం చేసుకొని చక్కగా ఆహార పదార్థాలు వండుకొని బయటకు వచ్చేటప్పటికల్లా అక్కడ నీళ్లు పెట్టి అక్కడ నిలబడి మంచినీళ్ళు తాగుతారా? 10 మంది వచ్చి రాగానే ఏం తెచ్చారా? అది వచ్చి రాగానే ముందు తేవడే కావాలంటే ఏం తెచ్చారు? అసలు ముందు లోపలికి అడిగెత్తారా లేదా? మార్పులో ఉన్నారు కొంతమంది, మీరు ఎంతో కదా పర్లేదు. ఆలోచన చెయ్యండి, ఏం మాట్లాడుతున్నాం అసలు మనం? ముందు మనుషులుగా పలకరించుకోవడం రావాలి, ఆతిథ్యం ఒకరికొకరు చేసుకోవడం రావాలి, లోపలికి రానివ్వండి. ఆ తర్వాత కొంచెం సేద తీరిన తర్వాత అప్పుడు మాట్లాడడం మొదలెట్టారు. అక్కడ వీధిలో నుంచే ఒకసారి మళ్ళీ ఏమంటే మళ్ళీ తిరుగుతున్నాడు. ఇలాంటి వైఖరి మనది. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుని పిల్లలుగా ముఖాలు ఒకరు తూర్పు ఎప్పి ఒకరు పడమరెప్పి పెట్టుకోకూడదు. ప్రార్థన చేసుకుని మనం సముదాయించుకుని మన మనస్సును మనం ఏం చేయాలంటే
సమాధానంగా ప్రభువుని మహిమపరచాలి. హల్లెలూయా. సైతాను గాడికి సమాధానం అంటే గిట్టదు. యేసు ప్రభుకేమో సమాధానమే కాదు. ఎందుకంటే ఆయన పేరేంటి? ఏం పేరు? ఆయన పేరు మాస్టర్లోనే కదా, ఆయన పడతలేదు అనుకోకండి, బాగానే పడుతున్నాను. అల్లరికి కర్త ఆయన, సమాధానానికి కర్త. నీ ఇంట్లో సమాధానమే ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం లేకపోయినా పాటలు పాడేచ్చు. ఇలా నిలబడి ఏముందే పాటే కదా, పాటకి రాగం కావాలి, అక్కడ ఏమో తాళం పడాలి, అంతే. ఈ సమాధానంతో పర్లేదు. కానీ మన జీవితాల్లో పిల్లల సమాధానం అవసరం. సమాధానాన్ని మనం వెతికి వెంటాడ. దేవుడి స్తోత్రం కలుగుతాం. హల్లెలూయా. కనుక గమనించుకున్నాం ఒక మాట, దురాశ మంచిది కాదు. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కలపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కలును. తండ్రి కొడుకు, తర్వాత కొడుకు ఏమవుతాడు? మనవడు. అంటే 3 విషయాలు చూడండి. దురాశ, రెండవది ఏంటి? దురాశకు పాపం పుడితే పాపానికి మరణం పుట్టుతాం. చూసారా, దురాశ ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకుని వెళ్తా ఉంటుంది. గమనించుకోండి, దురాశ అనేది మనం కూడా చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటే దురాశ దుఃఖానికి చేటు. దురాశ దుఃఖానికి చేటు. కొన్నిసార్లు మనం ఎవరో గురించి చెప్పుకుంటాం, అంత దురాశ ఉండకూడదమ్మా అని. నీకు ఉండకూడదు, అది ఆపే కాదు. ఎవరికి ఉండకూడదు దురాశ, ఎవరికి మంచిది కాదు దురాశ. దేవుడు ఏం ఆశించకూడదో చెప్పాడు. చెప్పండి, ఏం ఆశించకూడదు అన్నాడు? 10 కమాండ్మెంట్స్ లో 10th కమాండ్ ఏంటది? కమాండ్మెంట్ లో చివరి ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువాని భార్యనైనను, ఫస్ట్ నీ పొరుగువాని ఎద్దునైనను, దాసినైనను, దాసునైనను, గాడిదనైనను. చెప్పండి, ఆలోచనఏంటి? నా గురించి కాదు, మన గురించి. దేవుడి స్తోత్రం. నీ పొరుగువాని భార్యనైనను, నాడోకి ఏంటి మరి? నీ పొరుగువాని భర్తనైనను అని చెప్పాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా కనిచేద్దాం, తర్వాత మాత్రం మీరు అలా మార్చుకోండి. ఓకే, ఎద్దునైనను, గాడిదనైనను, దాసునైనను, దాసినైనను, మరి దేనినైనను ఆశింపకూడదు. ఈ ఆజ్ఞ ఎన్నిసార్లు మీరే సొంతం ఆలోచన చేసుకోండి. ఆగుందే నాకు లేదు, ఆగుందే నాకు లేదు, ఆగుందే నాకు లేదు అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా ఉన్నామా? ఆవిడ ఉందే, నాకు అది కావాలి, ఫ్రిడ్జ్ ఉంది వాళ్ళకి. ఫ్రిడ్జ్ కావాలి అని చెప్పి భర్తనే తలెంపులు అన్ని లాగేలేదు అనుకుని ఇప్పుడు వాళ్ళ తల్లితోటి ఎలా ఉన్నాయి? పంటవా పడవాలి ఎందుకే మాటికి క్రికెట్ ఆ ఫ్రిడ్జ్ ఎక్కడ వస్తుంది? ఆ దగ్గరికి టీవీ చూడాల్సి వస్తుంది. వాక్యం ఉన్నారు అక్కడ గుర్తుదే సీరియల్ చూడతారు. ఎన్ని మాటలో పొరుగు వారిది ఆశించకూడదు, ఏది ఆశించకూడదు. నీకు అవసరమా? నీకు అంత అవసరమా? నిజంగా లోపలేమో సీరియల్ చూడటానికి, పైకేమో వాక్యం ఉంటే కదా. ఎంత మంచి వాళ్ళు మనం. అమ్మా ఇదిగో మాకు ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది, మాకు సెల్ ఫోన్ కొనకపోతే కుదరదు అని అన్నాడు. ఆడి సెల్ ఫోన్ గురించి ఆడని చెప్తాను, ఆన్లైన్ గేమ్ రాదంటే ఇంకొక పొరలు వచ్చేది ఇది అసలు అలాంటి పనులు. నో 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 మంచు కూడా అలాంటి పనులు వచ్చాయి. ప్రార్థనా పొరలలో వాకింగ్ ధ్యానం చేసేవాళ్ళు నేను ఏ పని చెప్పినా కూడా ఇక్కడ ముందు ఆలగంటాను. ఓకే, చూడండి, చెప్పేది ఒకటి అవుతుంది, చేసేది ఇంకొకటి అవుతుంది. ఆశించకూడని వాటిని ఆశించినందుకు వాళ్ళు ఏమైపోయారో తెలుసా? వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఏమంటే ఉన్న ఊరు నచ్చదు కొంతమందికి, ఉన్న ఇల్లు నచ్చదు కొంతమందికి, ఉన్నటువంటి పొరుగు నచ్చదు కొంతమందికి. ఎక్కడికో దూరం వెళ్ళిపోయి విహారయాత్రలు అంటారు. ఏ యాత్రలు? విహారయాత్రలు. అక్కడికి వెళ్ళి జలపాతం దగ్గర నిలబడి ఇది సెల్ఫీ తీసుకోవడం, అంటే ఇక్కడికి వెళ్ళేద్దామా అని చూపించుకోవడానికి. ఆ తర్వాత చుట్టూ ఈ కాలు అందులో పడుతున్నాడు, ఆ తర్వాత పేపర్లో పడుతున్నాడు, కానీ ఈ ఫోటో ఎక్కడ కనపడలేదు. జలపాతంలో పెట్టుకోతా ఉన్నాడు. ఇదే ఆశ? దురాశ. నువ్వు లిమిట్ లో ఉండి జాగ్రత్తగా దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకునేటువంటి జ్ఞానం తెలియటట్టు మనకు కావాలి. ఆకాను యొక్క ఆశ కూడా ఏంటంటే దురాశ. ఆకాను యొక్క దురాశ ఆకాను కుటుంబానికి బాధను కలుగజేస్తుంది. పిల్లలు దురాశ ఎప్పుడు బాధని కలుగజేస్తుంది. దురాశ ఎప్పుడు ఏం కలుగజేస్తుంది?
బాధనే కలుగజేస్తుంది. చూడండి, ఆ స్థలం పేరు ఏంటంటే బాధలోయ అని పిలువబడింది. ఆకోరు లోయ. అక్కడ ఆకోరు అనేటువంటి లోయ అంటే అర్థం ఏంటంటే బాధలోయ. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనం. వారిని రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మొదలుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ అన్న దగ్గర ఓపెన్ చేసి కింద రాశాడు చూడండి. ఈ బైబిల్ ఉందా? నామం కాదు, బైబిల్ ఉందా లేదు చూడొచ్చు. ఉందా లేదా చూసుకోండి. వీళ్ళరా ఏమంటున్నాడు ఇక్కడ? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. పెన్నులు ఏం చేశారు? పేపర్లు ఏమైపోయి రాత కూడా రాదు మీకు. ఆడపిల్లలు నోట్స్ లేవి, పేపర్లు లేవి, పెన్నులు లేవి. చదువు ఎక్కడ పెట్టారు? చదువు ఎక్కడ దాపుతున్నారు? పేపర్ చదవడానికి ఉపయోగిస్తున్నారా? రేపటి నుంచి మీరు వచ్చేటప్పుడు ఒక పేపర్ తెచ్చుకోవాలి, పెన్ తెచ్చుకోవాలి. నమ్మకం ఓకే? రాయగలరా లేదా? రాయగలిగిన చేతి చూపించండి సార్. రాయగలిగిన ఈ చేతులు ఇక్కడ ఖాళీగా ఉండకూడదు. రాయాలి. అర్థమైందా? ఇంటికెళ్ళాక మళ్ళీ అమ్మకే నామకే చెప్పాలి, ఈ వాక్యం చెప్పారు అని చెప్పి. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది సామర్లకోటలో. చెప్పే వాక్యం వాళ్ళు రాసుకొని మళ్ళీ తిరిగి వాడంతా ఆలోచన చేసుకుంటారంట. దేవుడి స్తోత్రం కలుగుతారు అంటే వాళ్ళు కొత్త వాళ్ళు అంటే మనం అంతా పాత వాళ్ళు కదా. పాత వాళ్ళకి కొంచెం ముదిరిపోతాం మనం. కుదిరిపోయే బెండకాయలు దేనికి పనికిరావో తెలుసా? పోరాటం చేయి, ఆడేయడానికి పనిపోతాయి. కుదిరిపోవద్దు. మనం ఫ్రెష్గా ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగుగా మెత్తగా ఉండాలి, గట్టిపడకూడదు. మెత్తని హృదయము, మెత్తని మనస్సు కలిగినటువంటి వాళ్ళగా ఉండాలి మీరు. కనుక సోమరులుగా ఉండదు. మళ్ళీ రేపు ఆదివారం ఏ వాక్యం చెప్పాను? రేపే అడిగాను అనుకోండి, చెప్పానండి చెప్పానండి, ఏదో దురాసన కదండి అన్నంత రోజు. వాక్యాన్ని మర్చిపోయే వాళ్ళు ఎవరు తెలుసా? మీకు సూటిగా ఈ ఉదయకాలం నేను మీకు మాట చూపిస్తా ఉన్నాను. వాక్యాన్ని మర్చిపోయే వాళ్ళు ఎవరో తెలుసా? మీరు చూడండి, కీర్తన గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన. దేవుడు ఏమంటున్నాడు అలాంటి వాళ్ళని చూడండి. దావీదు ద్వారా దేవుడి మాటలు రాయించాడు. ఒక భక్తుల ద్వారా, కీర్తనకారుడు ద్వారా ఈ మాటలు రాయించాడు. 139వ చదివించాడు చూడండి. 139. నా విరోధులు, ఈ విరోధులా స్నేహితులా? యేసయ్యకు స్నేహితులా విరోధులా? మీరు ఎందుకు చెప్పండి. మీరు వాక్యాలు మర్చిపోతున్నారా లేకపోతే గుర్తుంటున్నాయా మీకు? ఏనా వాక్యాలు మర్చిపోతున్నారా గుర్తుంటున్నాయా మీకు? గుర్తుంటున్నాయి అన్న వాళ్ళు చేయొచ్చు చూపించండి. గుర్తుంటున్నాయి అన్న వాళ్ళు చేయొచ్చు చూపించండి. మర్చిపోయే వాళ్ళు కూడా చేయొచ్చు పెంచండి. అలా ఆ దానికి దీనికి పెట్టాలి. అర్థమైందా? దేవుడి స్తోత్రం. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఎత్తారు, నేను మర్చిపోవట్లేదండి అని. అదే ఇప్పుడు మర్చిపోయే వాళ్ళు ఎత్తండి. మాకు గుర్తుండట్లేదండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఎంత రేటన్నా మీరు? చాలా తెలివైన వాళ్ళు మాట పెట్టారు. ఒక్కొక్కరిని తెలియటప్పుడు అడగాలి, అమ్మ వాక్యం కావు కదా, అక్కడ నిలబడతాను అమ్మా జాగ్రత్త. వచ్చేటప్పుడు నిలబడితేనే అక్కడ వచ్చినప్పటికి గబగబా మాస్కులు ఎట్టేస్తున్నా మీరు. నా గురించి చెప్పుకుంటున్నారు, పాత్ర గురించి చెప్పుకుంటున్నారు మీరు. తెలుసా మీకు? బయటికి వెళ్ళండి మాస్క్ లేకుండా ఫైన్ ఎడుగుతారు. ఫోటో తీస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఫోటో ఇద్దరు తీసుకుంటామండి. మా ఫోటో ఏం చేసుకుంటారండి అనుకుంటారేమో. ఫైన్ పెట్టాలి. తెలుసా మీకు? ఎంత బాధ ఎందుకు అంటే మనకు తెలియతుందని అనుకుంటే మన వల్ల ఇంకొకరికి తెలియతుందని తెలుగు వచ్చి ఎంతమంది బాధపడుతున్నారో వీళ్ళ ఆలోచన చేయండి. నా విరోధులు, ఈ మాట చెప్పండి, నా విరోధులు నీ వాక్యమును మరిచిపోదురు. ఏం చేస్తారు? మర్చిపోతారు. ఎందుకంటే వాక్యమే కనుక ఒకవేళ గుర్తుపెట్టుకుంటే వాళ్ళు అంతా సాధించలేరు, పగలు సాధించలేరు, కక్షలు సాధించలేరు, అసూయ కలిగి ఉండలేరు వీళ్ళ. కాబట్టి వాక్యాలు మర్చిపోతే ఏం చేయొచ్చు? మన అందరూ ఈ వాక్యం అన్ని గుర్తెట్టుకుంటాం. ఏ గుర్తెట్టుకుంటాం? నువ్వు ఉల్లిపాయలు వచ్చాడు ఏమన్నాడు తెలుసా? 6 కేజీలు 100, 6 కేజీలు 100, 6 కేజీలు 100, 6 కేజీలు 100. అది మాత్రం గుర్తుంది. మందిరంలో ఎంత గట్టిగా చెప్పిన వాక్యం మైకెట్టుకుని చెప్పిన మనకు మాత్రం చెవులు కథలు. ఏం ప్రసాద్ అర్థమవుతుందా? ఏంటంటే నా విరోధులు చెప్పండి,
నీ వాక్యములు మరచిపోదురు అని నేను మాత్రము నీ వాక్యం మరచిన వాడు కాదని. అదే మనం మీకును దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకును దేవుణ్ణి ద్వేషించే వాళ్ళకును తేడా ఏంటంటే వాక్యం మర్చిపోవడం. వాక్యం మర్చిపోయి ఆచారాలను అనుసరించడం, వాక్యం మర్చిపోయి ఇలా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం. వాక్యం మర్చిపోవడం అంటే ఏంటో తెలుసా? దేవుడిని మర్చిపోవడమే. ఏం మర్చిపోవడం? దేవుడిని మర్చిపోవడమే. అందుకని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చచ్చినా కూడా మనం మర్చిపోకూడదని జ్ఞాపకం కలిగి ఉండాలి. మా మేస్తారు ఏం చెప్పి కూడా తెలుసా? రే నేను ఇంటికి వచ్చి మంచం మీద వేయగలట్లే అని అనుకో, వెంటనే కళ్ళు నూపులు చెప్తాను. చెప్పాలి ఏంటన్నా ఆలోచించుకోవడం, టక్ టక్ అని చెప్పాలి. అది రావాలంటే అంతేగాని ఇప్పుడు చూసేసి ఇప్పుడు రాసేసి లేదా కళ్ళు మూసుకుని అప్పగించేసి తర్వాత మర్చిపోతే కుదరదు. ఇప్పుడు చెప్తున్నాను, బ్రతుకు కాలమంతా మర్చిపోకూడదు దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని ఉపకారాలు మర్చిపోకూడదు. దేవుడు నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోకూడదు. ప్రభువు నీకు ఇవ్వబోయే మహిమను మర్చిపోకూడదు. ఆయన నీ యొక్క స్థితి ఏ స్థితిలో ఉండగా నిన్ను ప్రేమించేయడం మర్చిపోకూడదు. ఈ రోజున తిండిలో పడి మర్చిపోయే వాళ్ళగా ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఏమంటే నీకు దేవుడు సరిగా అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి. అంత అర్థం లేదు. ఒక మాట చెప్తున్నాను, ఇలాంటి వాడిని బట్టి బాధపడాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమన్నా రాయకూడదు తెలుసా? బాధలోయ అట. ఈ అనుభవంలోకి మనం వెళ్ళకూడదు. ఎందుకు బాధ కలిగింది? ఎవరికి బాధ కలిగింది? ఆకాను బాధ కలిగింది. ఆకాను భార్యకు బాధ కలిగింది. ఆకాను పిల్లలకు బాధ కలిగింది. ఆకానుకు కలిగినటువంటి కుటుంబానికి అందరికీ బాధ కలిగింది. ఎందుకో తెలుసా? ఆకాను యొక్క దురాశను బట్టి. దురాశ దేనికి చేటు? దుఃఖానికి చేటు. దురాశ పడద్దు ప్రియులారా. కన్నీళ్లు ఖర్చండి, ప్రార్థన చేయండి, దేవుడి మీద ఆధారపడండి, దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తి చెందండి, దేవుడు ఇచ్చిన దాంట్లో ఆనందించండి. ఒకవేళ నీకున్న అవసరం ఏదైనా దేవుడి మీద ఆధారపడండి. ఇతరులను చూసి ఆ సత్తు నేను వేసుకోవాలి, చిరుగుపోయి ప్యాంట్ వేసుకుంటే ఆ ప్యాంట్ ఎక్కడ దొరికింది, అక్కడ నుంచి ఆ ప్యాంట్ కావాలనుకుంటున్నాను. అర్థమైందా? అదేమో ఖరీదు ఎక్కువ అంట. నేను వేసుకునేది అంతా 200-300 అనుకుంటా. అర్థమైందా? ఆ ఖరీదు ఎక్కువ ఆ ప్యాంటే కావాలి. ఎందుకో తెలుసా? వ్యాసనం. అదంతా వచ్చిందల్లా కావాలి మనకి. ఏమంటే దురాశ కావాలి. ఏమంటే ఆడేదో కొనుక్కున్నాడు కదా, తెలుసో తెలియకో ఆడు కొనుక్కున్నాడు కదా, చిరిగిపోయిన ప్యాంట్ కూడా వేసుకుంటున్నాడు అందరూ. అదంతా ఒకవేళ ప్యాంట్ చిరిగినా పర్లేదు ఇప్పుడు దాని గురించి అంటే చిరిగిపోయిన ప్యాంట్ కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి? నీ దగ్గర పోయి ప్యాంట్ ఉందో ప్యాంట్ చిక్కుకొని వేసేసుకో, లేదా నా దగ్గర ప్యాంట్ ఉందో ఒకటి చెప్తాను చిప్పేసుకొని వేసేసుకుని దాన్ని అక్కడ డబ్బులు కొనుక్కోవడం. నేనైతే జీన్స్ ఎప్పుడు వాడలేదు అనుకోండి. ఇప్పుడు మా అల్లుడు గారు ఉన్నాడు కదా, ఆయన వాడుతున్నాను. ఒకవేళ అవసరం అయితే ఆయన ప్యాంట్ చిప్పేసి ఇచ్చేస్తాను. అంత సిరుగులు కావాలంటే ఎలాగ టైలర్స్ ఉన్నాను, మనకి చిన్న చిన్న మొక్కలు అతికేయాలి బాగుంటే పిల్లలు బాబు ఏం చెప్తే అది చేస్తారా? దురాశ కాకపోతే ఏంటిది? దురాశ. వాళ్ళేదో చేసేదని నువ్వు చేయటం కాదు. పిల్లరా, నీకు ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు స్తుతించాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో కుటుంబము దేవుడిని ఆనందించాలి. అంతేగాని ఆలతో కొనేసుకున్నారు, నాకు లేదు, ఆలతో ఎంతసేపు ఆలతో ఏందేదో మనకు కావాలనుకున్నాడు, వాళ్ళకు ఉన్నదేదో మనకు కావాలనుకున్నాడు. మనకు ఉన్నదాన్ని అనుభవించలేకుండా చేసే కుట్ర తప్పేది పోతే దుష్టుడు మన హృదయాన్ని చెప్పేస్తున్నాడు. ఇది ప్రార్థనలో ఆనందించకుండా చెప్పేస్తున్నాడు. ఏమా ఇంత ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీ భర్తనే తీసుకెళ్ళిపోవా అనేటప్పుడు కాదా వెంటనే చదవకపోతాం. సోదరి చెప్తున్నాడు అన్నమాట. తప్పదు. నీ భర్తను దేవుడు తీసుకెళ్ళడం అది దేవుడు చిత్తమైంది, దేవుడు తీసుకెళ్ళాడు. దాని గురించి ఎవరు మాట్లాడినా నీ హృదయం నేను అవ్వకూడదంటే బలహీనం అవ్వకూడదు. హల్లెలూయా. నా భర్త వెళ్ళిపోయాడు కదా, పొద్దున నేను వెళ్ళిపోతాను అనే నిరీక్షణ కలిగినటువంటి భార్యగా ఉండాలి. అంతేకాని అదే జ్ఞాపకం చేసుకుని దిగులు పడుతూ దేవుడిని ప్రియులారా ఆరాధించడం మానేయకూడదు. ఒక మాట ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాను, మీకు కలిగిన వాటితో మీరు తృప్తి చెంది ఉండండి అని చెప్తుంది దేవుని వాక్యం. మీరు చూడండి, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అటువంటి వాళ్ళకి ఒక వాగ్దానం చేశాడు. ఏమన్నాడో తెలుసా? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పారు కదా. కాబట్టి నీవు దేవుని వెంబడించు తప్ప ధనాపేక్ష కలిగి మాత్రం ఉండదు. అర్థమైందా? ధనం వెంబడకు వెళ్ళదు, దేవుడిని వెంబడిస్తే ధనం నేను ఎక్కడ రావాలి. దేవుడి స్తోత్రం కలుగుతున్నాను. నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూ ఎడబాయను. ఈ ఉదయకాలం నా ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నాకు ఐశ్వర్యాన్ని అని అడిగాను. ఎంత అసో పాస్టర్ గారిని ఇంకా చాలేమో అనుకుంటున్నారా మీరు? ఏ ఐశ్వర్యం అడిగినా తెలుసా?
ఏ ఐశ్వర్యం అడిగినా తెలుసా? బైబిల్లో కొన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి. మహిమైశ్వర్యం, ఏమంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం, కృపా మహదైశ్వర్యం. ఆ ఐశ్వర్యం నాకు కావాలి ప్రభు అని అడిగాను యథార్థంగా దేవుడి సన్నిధిలో. మేమిద్దరం మా మనసు దగ్గర మోకరించి చేసి ప్రార్థన చెప్తున్నాను. ఏం కావాలి నీకు? ఇక్కడ ఐశ్వర్యం అయితే ఇక్కడే అనుభవిస్తావు, ఇక్కడే విడిచిపెట్టేస్తావు. ఒకవేళ నీవు అనుభవించలేకుండా కొన్నిసార్లు దుష్టులు మనుషులు కొంతమంది దోచుకుని వెళ్ళిపోతారు అని అక్కడ ఐశ్వర్యం అయితే ఆ ఐశ్వర్యం కావాలి మనకి. హల్లెలూయా. ఏంటంటే దాన్ని కోరుకోవడం తప్పు కాదు, దీన్ని ఇంకా ఇంకా కోరుకోవడం తప్పు. ఎందుకంటే దేవుడి కంటే ఎక్కువైపోయి, దేవుడి కంటే పిల్లల వాక్యాన్ని మర్చిపోయేది కదా. నీవు బిజీ లైఫ్లో వెళ్ళిపోయావు అంటే మాత్రం ఇది నీకు విగ్రహం అయిపోయిందని అర్థం. పని ఎక్కువైపోయింది. కొంతమందికి శుక్రవారం ప్రార్థనకు వచ్చే వాళ్ళు మనిషి యథార్థంగా చెప్తున్నాను. ఎందుకు? కూడా అవసరాలని నేను ఉన్నాను. అక్కడేమో చదువుకోవడానికి ఏమో పిల్లలు డబ్బులు ఎత్తున్నాను, నీకేమో డాక్టర్లు డబ్బులు ఎత్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో 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 సదుపాయాలు మీకు ఉండగా మళ్ళీ ఇంకా డబ్బులు పోయి ఏం చేసుకుంటున్నారు? చేసుకుంటే ప్రార్థన కూడా కొట్టేసి దేవుడి సన్నిధిని మానేసి భర్త ఒకవైపుకి భార్య ఒకవైపుకి. ఆయన శుక్రవారం సాయంత్రం వాడు పగలవాడు ఏంటంటే పనికి వెళ్ళిపోయాడు. అంటే పని ఎవరికి లేదో రెండు ప్రార్థనకే అని అనుకుంటున్నాను. అర్థమవుతుందా? సాయంత్రం ప్రార్థనకైనా పగల ప్రార్థనకైనా పోనీ పోలే ఏదో ఎవరి కష్టం పడుతున్నారు అనుకుంటే ప్రార్థనకు దూరం అయిపోతున్న పరిస్థితి కనబడతాను. నేను చెప్తున్నాను, ప్రార్థనకు దూరం అయిపోయి ఇంట్లో పిల్లల నీవు కేవలం పనిపాట్ల చేత నీ మనసు అలసిపోవడం సాతాను యొక్క ఆలోచన తప్పి ఇంకుంటే కాదు. ఎవరి ఆలోచన తెలుసా? సాతాను యొక్క ఆలోచన. దేవుని ఆలోచన ఏంటి? ఆయనైనా ఆశలకు తీరుస్తాడు. ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవాలి, దేవుడు చూస్తాం. ఆయన పాదాల దగ్గర కూర్చోవడం కలవాడుగా నా మార్గంలో ఎంతో కాచుకొని నా ఉపదేశం విలువారు ధన్యుడు అని అంటున్నాను. నీవు ఎందుకంటే ధన్యుడుగా ఉండాలనుకుంటున్నావా లేకపోతే అన్యుడుగా ఉండాలనుకుంటున్నావా? ధన్యుడుగా ఉండాలనుకుంటున్నావా? ధన్యురాలుగా ఉండాలనుకుంటున్నావా? అన్యురాలుగా ఉండాలనుకుంటున్నావా? చెప్తున్నాను ఏం లేదు, నేను సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టలేదు, పాత్రలో ఉంటుంది అంతే, అంతకంటే రాసుకునే లేదు. ఓకే, ఇందాక ఉంచాను ఏం తేలేదా తెచ్చాను అనుకుంటున్నాను. ఓకే, గమనించండి. ఎక్కువైపోయిందా నీకు? దేవుడి కంటే ఎక్కువైపోయిందా? దేవుడి కంటే ఎక్కువైపోతే అది విగ్రహం ఎందుకు? అది విగ్రహం ఎందుకు? కొంతమందికి వీళ్ళ దేవుని వాక్యం మర్చిపోతున్నారు, అన్నంతగా మునిగిపోతున్న పరిస్థితి. అమ్మా, దూడను శ్రద్ధ తీసుకోవాలి, మొక్కలకు శ్రద్ధ తీసుకోవాలి, మనం వాడుకునే బళ్ళు కూడా మనం శ్రద్ధగా చూసుకోవాలి. అంతటి కంటే అన్నిటికంటే ఎక్కువగా మన ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఆత్మీయ స్థితి సరిగా లేకపోతే అమ్మవారి ఎప్పటి నుంచో మందిరానికి వచ్చేయమ్మ భగవాన్ అంటదేవుడు అర్థమైందా? ఎప్పటి నుంచో వస్తుంది తమ ఎంతో దూరం నుంచి వస్తుంది పరలోకానికి వచ్చేయమంటే మారు మనస్సు పొందండి. ఈ విషయంలో ఆత్మీయ స్థితి సరిగా లేకపోతే, నీ ఆత్మీయ స్థితి సరిగా లేకపోతే, నీ ఆత్మ సంబంధంగా దేవుని సరిగా ఆరాధించకపోతే, నీ ఆత్మ సంబంధంగా దేవునితో సహవాసం చేయకపోతే, నీ ఆత్మ సంబంధంగా దేవునితో నీకు సంబంధం లేకపోతే నువ్వు మందిరానికి వచ్చినావు ఒకటే, బయట ఉన్నావు ఒకటే చెప్తున్నా. ఎందుకంటే నీకు పరలోకం కావాలని వస్తే మాత్రం నువ్వు మారు మనసు పొందాల్సిందే ఖచ్చితంగా. అది అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? ధనాపేక్షలు విడిచిపెట్టండి, మాంసాపేక్షలు విడిచిపెట్టండి. చాలా అపేక్షలు ఉన్నాయి. కొన్ని అపేక్షలుగా మన లోపల వచ్చి వాక్యాన్ని అణిచివేస్తా ఉన్నాయి. ఏమని అణిచివేస్తా ఉన్నాయి? వాక్యాన్ని అణిచివేస్తా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? వాక్యం బలమైందా? అపేక్ష బలమైందా? దేవుడు బలమైన వాడా? దోష బలమైందా? దేవుడు బలమైన వాడా? వాక్యం బలమైందా? వాక్యం హృదయంలో ఉంచుకున్నవారు బలవంతులే. కాబట్టి వారు ఇలాంటి దురాశను జయించగలిగిన వారుగా ఉన్నారు. వీళ్ళ కొంతమంది ఉన్నారు వాక్యాన్ని వీళ్ళ ప్రక్కన పెట్టి, వాక్యాన్ని ప్రక్కన పెట్టి బట్టల మీద బిల్డింగ్ల మీద మనసు పెట్టి అలాంటి బిల్డింగ్, ఇలాంటి బిల్డింగ్, ఇలాంటి బట్టలు, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదనే మనసు పెట్టుకొని దేవునికి దూరం అయిపోయే స్థితి నీకు ఉంటే మరణం పొంచి ఉన్న జాగ్రత్త నీకు. ఒకవేళ నీవు వీళ్ళ దాని నుంచి తప్పించుకోవాలంటే ఒకటే చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి చెందు, నీ కుటుంబం తృప్తి చెందడం నేర్చుకోండి. దేవుని ఉపవాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఇచ్చాడు కదా నీవు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం నీకు ఇష్టం వచ్చినట్టుగా తినేసి తిండిపోతులాగా తయారైతే ఈ ఇంట్లోకి దరిద్రం వస్తో చెప్తున్నా. మోకరించండి, కన్నీళ్లు కాల్చండి, ప్రార్థన చేయండి. ప్రభువా ఎందుకు నాయన నాకు ఇది ఇచ్చేస్తున్నా?
ఆగూరు అనేటువంటి ప్రవక్త అంటాడు సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచండి. నేను 2 మనవాళ్ళు చేసుకుంటున్నాను. మనమైతే ఏమంటాం తెలుసా, ఒక 2 మనవాళ్ళు చేసుకుంటున్నాను. ఒకటి ఏంటంటే అర్థమైందా, అబ్బాయి పెట్టేసుకోవాలి. రెండోది ఏంటంటే ఇల్లు కట్టేసుకోవాలి. అర్థమైందా? మన మనవలు ఎలా ఉంటాయి, ఆయన ఏమంటున్నాడు చూడండి, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. పేదరికమునైనా ఇవ్వదు, ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. ఎప్పుడైతే నేను కడుపు నిండిన వాడని యెహోవా ఎవడని అందునేమో. చూసారా ఎక్కడ ఆగిపోయాడు? ప్రభువా నా బుద్ధి నాకు తెలుసు నాయన, నా బుద్ధి మంచిది కాదు, మట్టి పురుగును నాయన, దీని గురించినటువంటి జ్ఞానం అంతగా నాకు లేదు ప్రభువా అని అంటూ ఈ ప్రవక్త దేవుడిని ఏమడుగుతున్నాడు అంటే, తగినంత ఆహారం నాకు పెట్టయ్యా. ఎక్కువైపోతే కనుక దీన్ని విసర్జించి యెహోవా ఎవడనంటానేమో. ఇశ్రాయేలు అలాగన్నా ఆయన సంగతి నాకు అక్కర్లేదన్నా. ఆయన ఆరాధించడం మానేశారు, అన్ని దేవతలను తెచ్చుకునే వాటిని ఆరాధించడం అవుతుంది. ఏమంటే గోడను తయారు చేసి ఆ గోడకు సాష్టాంగపడి సాగిలపడి నమస్కారం చేసి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే కదా. చూడండి ఎలాగ దేవుడి నుంచి మనసు కలిగిపోతుంది. ఇలాగా ఏం చూసుకుని నువ్వు ఇలాంటి ఆలోచన చేస్తాను. టెంపుల్ సార్లు అనుకుంటాం, నా కష్టం నీ ముఖం కాదు, నీ కష్టం ఏంటి? అప్పుడేమో దేవతండ్రి 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 అన్నా. దేవుడు నిన్ను ఏదో కాస్త జ్ఞాపకం చేసుకున్న తర్వాత నేను ఎంత కష్టపడ్డానో, రాత్రి అంతా నిద్రపోలేదు, ఎంత నా మీదకి వచ్చేసిన దృష్టి అంతా కూడా. అందుకనే పిల్లలు మన బుద్ధి మంచిది కాబట్టి తగినంత ఆహారం నాకు దయచేయ ప్రభువా, ఎక్కువ నాకు ఇవ్వతున్నాయినా, ఎక్కువ నాకు ఇవ్వదు ప్రభువా. ఎక్కువతో ఉన్నాయా బట్టలు, ఎక్కువతో ఉన్నాయా ఆహార ధాన్యాలు, ఏమంటే లేని వాళ్ళు కళ్ళ ముందు కనబడుతున్నారా మీకు? అది ఇచ్చేయండి, దేవుడి స్తోత్రం కలుగుతున్నారు. లేకపోతే కొంతైనా వాళ్ళకి ఇచ్చే మనసు కలిగి ఉంటుంది. అనాథ శరణాలయాలు ఉన్నాయి, పిల్లలను పోషించేటువంటి వాళ్ళు. ఏమంటే కుష్ఠరోగులు ఉన్నారు, పాపం వాళ్ళకి ఒక వస్త్రం వేసుకుంటే ఒక వస్త్రం సరిగా ఉండదు. ఆలోచన చేయండి. ఏమంటే బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి, డెఫ్ అండ్ డబ్ స్కూల్స్ ఉన్నాయి. చాలా చాలా మనం చేయాలనుకుంటే పడుతున్నాం. కానీ ఎంత ఉన్నా నాకే చాలు అనుకున్న వాడికి దురాశాపరుడుగా మీరు ఎప్పటికీ కూడా ఆలోచన చేసుకుందాం ఒకసారి. ఇలా తగినంత ఆహారం నాకు దయచేయ ప్రభువా, పేదరికమైనా ఇవ్వదు నాకు, ఐశ్వర్యాన్నైనా నాకు ఇవ్వదు. ఎందుకంటే ఒకవేళ తక్కువైపోతే పేదవాడిని దుంగిరి నా దేవుని నామాన్ని నేను దూషిస్తానేమో అని అంటాను. ఈ ప్రార్థన మీరు కూడా చేసుకోండి. చెప్తున్నాను, ఎక్కువైపోతుంది నాకు అనుకున్నట్టు దగ్గర, దేవుడు చచ్చిపోతున్నాను అనుకున్న దగ్గర, దేవుడికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను అనుకున్న దగ్గర, దేవుడేమో నన్ను కాపాడాలి, నన్ను పోషించాలి, నన్ను అయినా దీవించాలి, వద్దలు వచ్చింది. నేనేమో నాదే తెలుసుకుంటాను. నేను ఎంతసేపు స్వార్థపరుడు, గర్విష్ఠుడిని లేకపోతే, మూర్ఖుడిని లేకపోతే, ఇలాంటి వైఖరి ఏదైతే ఉందో దాని అంతటి గురించి కూడా నువ్వే జాగ్రత్త పడాలి. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నాకు దయచేయి అని అంటున్నా. సామెతల గ్రంథం 30వ అధ్యాయము మన ప్రార్థన అవ్వాలి. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా ఇది మన ప్రార్థన అవ్వాలి. ఏ ప్రార్థన అవ్వాలి చెప్పండి? ఇది నా ప్రార్థన అవ్వాలి, ఇది మీ అందరి ప్రార్థన అవ్వాలి. ఇలాగ నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకుంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మట్టి పురుగులు మనకి మిక్స్ పడడానికి ఏముందో మనకి ఏముందని ఏమీ లేదు. ఏమీ లేనిది మనం మురిసిపోతున్నాం. ఒక రాజుగారి గట్ట ఏమంటే ఒక రాజుగారికి చాలా ఎవరికీ లేనటువంటి వస్త్రాలు వేసుకోవాలనిపించింది. అవి చాలా అద్భుతమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలనిపించింది. మామూలుగా అసలు ఎవరు ఉండకూడదు అలాంటి బట్టలు. ఎవరు ఉండకూడదంటే అసలు ఎక్కడ తిరిగి ఎక్కడ కనుక్కుంటారు. సరే ఒక ఇద్దరు తెలివైన వాళ్ళు వచ్చారు రాజుగారి దగ్గర. రాజా, దానికేముంది, మేము నీకు అద్భుతమైనటువంటి వస్త్రాలు తయారు చేసి నీకు కొడుతాం అంటాడు. మాకు కొంత టైం కావాలి, ఒక సంవత్సరం. మరి అద్భుతమైన వస్త్రాలు మాట్లాడి కాటన్ అయినా సిల్క్ అయినా లేకపోతే ఇంకోటి అయినా పట్టు చీరలు అయినా అయ్యా అయినా ఎక్కడైనా తయారు చేసేచ్చు. అద్భుతమైన వస్త్రాలు అంటే ఎలా తయారు చేస్తారు, ఏం పెట్టి తయారు చేస్తాడు అని చెప్పేసి కొన్ని రోజులు ఇలా దీని గురించి వాళ్ళు ఒక సంవత్సరం టైం తీసుకున్నారు. సంవత్సరం అయిన తర్వాత
మీరు ఖచ్చితంగా మాత్రం మీరు చెప్పినట్టుగా నాకు అద్భుతమైన వస్త్రాలు మీరు తొడగాలి. ఎందుకు ఎలాంటి వస్త్రాలు? అద్భుతమైనటువంటి వస్త్రాలు తొడుగుతున్నాను. సరే వస్తా తప్పనిసరిగా, కానీ నేను ఏమడిగితే మాత్రం మాకు మీరు సమకూర్చాం. ఓకే, ఈలోగా వాళ్ళకి కావాల్సినంత ధనం, కావాల్సినంత ఏమంటే సుఖాలు, భోగాలు ఎన్నెన్నో అనుభవిస్తారు. వీళ్ళు ఎక్కడ మక్క వేసినట్టు కానీ, ఎక్కడ దారాలు తీసినట్టు కానీ, ఉడికినట్టు కానీ, ఎక్కడ నేసినట్టు కానీ ఏం కనిపించట్లేదు. అందరూ అనుకున్నారో వీళ్ళు ఎన్ని అద్భుతమైన వస్త్రాలు అన్నారు, వీళ్ళు ఏం చేయట్లేదండి, ఎక్కడ కనిపించట్లేదు, వీళ్ళు ఎక్కడ తయారు చేస్తున్నారు, ఇవ్వలే మనకి తెలియదు. మనం రాత్రి పడుకున్నప్పుడు కానీ ఒక తయారు చేసేస్తున్నారేమో అని అనుకుంటున్నారు. అర్థమైందా? సరే, రాజుగారు అద్భుతమైన వస్త్రాలు వేసుకుని మొత్తం ప్రజలందరికీ కనపడాలి. ఒక రోజు వచ్చింది, చాటింపు వేసి అందరు ప్రజలందరూ రావాలి, అందరు ప్రజలందరూ చూడాలి. రాజుగారు పైగా అంబారీ మీద మొత్తం దేశం అంతా కూడా ఎత్తారు. ఎక్కడ? అంబారీ మీద. ఏమంటే రాజుగారు వస్తున్నారంటే జనాలు ఎంత బాగులు తీరి ఆ మేకల మీద, నిధుల మీద, ఏమంటే గోడల మీద, ఇవన్నీ చెట్ల మీద, పుట్ల మీద అందరూ అలా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఏమంటే ఇద్దరు మనుషులు ఈ దేవతావస్థలు ధరించి రాజుగారు కనబడతారనేటువంటి ఉద్దేశంతోనే ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు వచ్చారు, ఉన్న బట్టలే తీసేసారు, రాజు వస్తారు. ఆహా రాజా, ఏమి అద్భుతమైన వస్త్రాలు అంటున్నారు వీళ్ళు. ఒకవేళ నేను కనుక తయారు చేసిన వస్త్రాలు ఎవరికైనా కనబడకపోతే వాడెవడో తెలుసా? ఫూలిష్ మ్యాన్. ఎవడంటే మూర్ఖుడు అన్నమాట. కనబడని అన్నవాడు అలా ఉంటున్నాడు అని సత్తు పెట్టారు. సరే, మొత్తానికి ఎవడో కూడా మాట్లాడట్లేదు. రాజుగారి కొంటే నేను పట్టలేదు. అంబారీ ఎక్కించి తీసుకెళ్తూ అందరూ తీసుకెళ్ళా. జనాలందరూ చూస్తున్నారు. రే చూడండి, అద్భుతమైన వస్తారు, రాజాలు ధరించారు. ఒక చంద్రగల్లోడు అదేంటండి రాజా పక్కనయ్యా అన్నాడు. ఈ పెద్దోడైతే ఏదో వృద్ధి చేయడం ఎవరు చేస్తారు. ఇప్పుడు ఈ పిల్లోడు ఏమన్నాడంటే, మీ బుద్ధి ఉందా లేదా అసలు? ఆ రాజుగారి పక్కన ఉన్నాయి, అమ్మకైనా ఉన్నాయి కదా కనీసం, నాకు శక్తి అయినా కనీసానికి అది కూడా లేదన్న. అందువల్ల పక్కలే రాజుగారు. ఈ రాగాయలు ఏమైపోయిందో తెలుసా? అలా చిత్తగించారు. ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయా? ఉన్న బట్టలు కూడా పోలాలి. చూసారా? ఏదో ఉందనుకుని భ్రమపడుతున్నటువంటి వాళ్ళ యొక్క స్థితి ఇలాగ అవమానం అయిపోతాయి. అర్థమవుతుందా? ఈ రోజున ఏదో ఉందనుకుంటున్నాం, డబ్బు ఉందనుకుంటున్నాం, అందం ఉందనుకుంటున్నాం, చదువు ఉందనుకుంటున్నాం, డిగ్రీలు ఉన్నాయనుకుంటున్నాం, నాకు ఎవరు సాగలేదు అనుకుంటున్నాం. కానీ నీవు తెలియని ఒక విషయం ఏంటంటే, నీవు దిగంబరేవి అని దేవుడు చెప్తున్నా. నీవు దిగంబరేవి. నీకు ఒకవేళ దృష్టి లేదు అనుకుంటున్నావు, దృష్టి కలుగునట్లుగా నా దగ్గర మాట కొనుక్కోమంటున్నాడు. లౌకిక సందర్భంతో ఈ రోజు మన జీవితం కూడా ఏదో అనుకుంటున్నావు, లేదని చూసుకోండి. పిల్లగా అది మనం చూసి నవ్వాం, కానీ నేను విన్నప్పుడు పిల్లగా నిజంగా ఒక మాట నేర్చుకోవడం జరిగింది. లేని దానిని చూసి మురిసిపోవడం అంటే అదే ఈరోజు చూస్తాం. లేని దానిని చూసి మురిసిపోవడం అంటే అదే. ఒక కోట్లు ఉన్నాయట, ఏమంటే కరోనా వచ్చి చచ్చిపోయిన పాపం, శవం కూడా ఇంటికి తీసుకురాలేదు. ఆ కొడుకు ఏడుస్తున్నాడు, అమ్మా నువ్వు కష్టపడి నా కోసం కోట్లు సంపాదించావమ్మా, దిగ్గులేని చచ్చిపోయావమ్మా నీకు ఏడుస్తున్నాడు. కనీసం నీ శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టే అవకాశం కూడా మాకు లేకపోయిందని ఏడుస్తున్నాడు. ఏంటి దానివల్ల సంపాదనలో కలిసి వచ్చింది? కలిసి వచ్చింది ఏంటంటే ఆవిడికి కలిసి రాదు, మనకి కలిసి రాదు. నీకు అర్థమవుతుందా? ఆవిడ ప్రభు హృదయాన్ని ఇచ్చినది కాదు, ప్రభువును యథార్థంగా ప్రేమించినది కాదేమో ఒకవేళ, లేకపోతే ఒకవేళ తన బిడ్డలను భక్తి జీవితంలో పెంచుకోలేదేమో ఒకవేళ, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వలేదేమో ఒకవేళ, ప్రభువును సేవించలేదేమో ఒకవేళ, పిల్లగా ఏం జరిగిందో ఏమో ఆ జీవితం అయిపోయింది. నీ జీవితం నా జీవితం ఇంకా భూమిలోనే దురాశపరుడు అయిపోయి ఏదో ఉందని నీవు మాత్రం భ్రమపడే వ్యక్తివి కావద్దు. ప్రార్థన చేసుకుని ప్రభువా నేను పాటి వాడను అని తగ్గించుకోవడం నేర్చుకో. తిండి తగ్గించుకుని ఉపవాసం పెట్టుకోవడం నేర్చుకో. ఒక రోజు ప్రభు పాదాలు గడపడం నేర్చుకో. భార్య భర్త దేవుని పదాలు పట్టుకోండి. కుటుంబంగా పిల్లలు తల్లిదండ్రులు కలిసి దేవుని పదాలు పట్టుకోండి. నీకు మిగిలిన అదే చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి నీకు మిగిలినదే. నీవు నేను నిర్లక్ష్యం చేస్తే నీకే ఏమి నిర్లక్ష్యానికి అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురాశ కలిగినటువంటి వాళ్ళ మనం ఉండొద్దు. మన జీవితాలను ప్రభు చేతుల్లో పెట్టుకున్నాం. ఉన్న ఒకే ఒక్క జీవితము దేవుని కొరకు సమర్పించుకున్నాం. దేవుని కొరకు పనిచేద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం. ఇలాగా మన కోసమే మనం బ్రతికే స్వార్థపరులుగా కాకుండా దేవుని కొరకు బ్రతికేటువంటి భక్తులు అవుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇన్ని డబ్బులు ఏమైపోయినాయంటే, ఇన్ని సుఖాలు ఏమైపోయినాయంటే, ఇంత ధనం సంపాదించుకున్న వీళ్ళు ఏమైపోయారంటే కనబడకుండా పోయారు. ఈ రోజున మనల్ని మోసగించేటువంటి మనుషులు అడగకపోతారు. చెప్తున్నాను వీళ్ళ ప్రభువుకు ఇవ్వండి, ప్రభువుకు ఈ సమయాన్ని ఇవ్వండి, ప్రభువుకు ఈ ధనాన్ని ఇవ్వండి. ప్రభువు కోసం ఒకసారి మీ హృదయాలు వెనుక తిరిగి చూడండి. ప్రభువా ఎన్నో మేలు చేసావు, కానీ నేనైతే నీ కొరకు చేసింది చాలా కొంచెమే కనబడతాను. నీకు ఎంత ఆయుష్ ఉందో నీకు తెలుసా? నీకు ఎంత ఆయుష్ ఉందో నీకు తెలుసా? ఆయుష్ నాకు తెలుసా వాళ్ళు చేయటండి తెలియదు కదా. మరి ఇప్పుడైనా నేను ఏం చేయాలి? వెనక తిరిగి ఏం చేశాను దేవుని కోసం? ఎంతవరకు దేవునికి నేను సమయాన్ని ఇవ్వగలిగాను? ఎంతవరకు దేవుని కొరకు నేను బ్రతికాను అని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోండి. వెళ్ళిపోయారు ఉన్నటువంటి నీవు నేను ఇది ఆలోచన చేసుకోకుండా ఉంటే కొంచెం ఉన్నటువంటి మరణానికి ఒక రోజున మనం కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది. ఆ రోజున ఏదో ఉందనుకున్నటువంటి ఆ రాజులాగా వెలిమొక వేసుకుని నిలబడాల్సి వస్తుంది. వెలిమొక వేసుకుని నిలబడాల్సి వస్తుంది. మరి అలాంటి స్థితి నీకు నాకు రాకూడదంటే ఈ రోజు దేవుని వాక్యం చేత దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పురుషుడైన తండ్రి స్తోత్రం ప్రభువా, కృపామేడానికి స్తోత్రం తండ్రి, నీతిమంతుడానికి స్తోత్రం ప్రభువా. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇచ్చినటువంటి దాంట్లో నీవు ప్రభువును స్తుతిస్తున్నావా? సంతృప్తి చెందుతున్నావా? దేవుని వాక్యములో ప్రియులారా దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాక్యాలు మర్చిపోతున్నావా? నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావా? నీ తిండి, నీ బట్ట, నీ సౌఖ్యమే నువ్వు చూసుకునే వ్యక్తిగా ఉంటే ఇదిగో ఆ రాజు లాంటి స్థితి నీకు కలుగుతుంది. రాజును చూసి నవ్వావు కదా, రేపు పరలోకమును చూసి నవ్వుతుంది, మనుషులను చూసి నవ్వుతారు. జీవితం అర్థంతరంగా ముగించబడిపోతుంది. ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకో. అమ్మ పని చేసుకోవద్దని చెప్పట్లేదు, కష్టపడద్దని చెప్పట్లేదు, తినొద్దని చెప్పట్లేదు, లేకపోతే నీవు సుఖపడద్దని చెప్పట్లేదు. ప్రేమతో ఈ మాటలు అర్థం చేసుకోవడం. దురాశ కలిగి ఉండదు, ధనాపేక్ష కలిగి ఉండదు, మాంసాపేక్ష కలిగి ఉండదు. కేవలం తిండి ప్రధానంగా ఉంచుకోవద్దు. ప్రభువా ఈ రక్తదానితో కడగని శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీవు నా కొరకు ఎన్ని మేలు చేసావు, ఎంతగానో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. అయ్యా 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 ఈ రక్తంతో నన్ను కడగయ్యా, శుద్ధి చేయండి, పరిశుద్ధపరచు, పవిత్రపరచు. దేవా దేవా నేను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, నేను ఇచ్చిన దాంట్లో సంతోషించడానికి. నల్లగా ఉన్నావా? ఏం బాధపడదు. తెల్లగా ఉన్నావా? ముసుగువద్దు. ధనవంతుడు